గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా ఒక 60 to 90 డేస్ మీ పోర్ట్ఫోలియోలో. ఇంకొకటి, ఈ 90 రోజులు 60 to 90 డేస్ ఓర్పుగా నేను ఒక స్టాక్లో పెడితే ఉండగలను, ఈ 90 రోజులు నేను ఓర్పుగా ఉండగలను అంటే మాత్రమే దయచేసి అటెంప్ట్ చేయండి. అనవసరంగా అటెంప్ట్ చేయదు. ఎందుకంటే తెలుసుకోండి, స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడు లాభాలే కాదండి, నష్టాలు కూడా వస్తుంది. అందుకే టార్గెట్ ఇస్తాము, స్టాప్ లాస్ ఇస్తాము, టైం ఫ్రేమ్ ఇస్తాము, అన్నీ ఇస్తాం. ఇది ఒక రిస్క్తో కూడిన బిజినెస్. ఇక్కడ అందరూ రిస్క్ తీసుకునే వస్తున్నారు. ఎందుకని? మార్కెట్లో బయట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో బ్యాంక్స్లో మనం డిపాజిట్ చేస్తున్నాము, చాలా తక్కువ మొత్తంలోనే వస్తుంది మనకి. అంటే వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ మనకి సరిపోవట్లేదు. స్టాక్ మార్కెట్లో ఏదైనా కొద్దిగా ట్రేడ్ చేసి ఎక్కువ సంపాదిద్దాం అంటే బ్యాంకులు అయితే సేఫ్, స్టాక్ మార్కెట్ అయితే ఒక రిస్క్. బట్ ఆ రిస్క్ కోసమే మార్కెట్ వచ్చి మీకు ఒకటికి బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ 1కి 10 మీకు ప్రాఫిట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అది అందుకని మనం బ్యాంకుని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు, మాకు ఏం బిజినెస్ వద్దండి, ఆ ఇంట్రెస్టే చాలండి అని అంటారు. వాళ్ళకి అది సూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో మీకు తెలియదే ఉంది, అందరూ బతకగలరు. డబ్బు కొన్ని వేల కోట్లు ఉండేవాళ్ళు బతకగలరు, ఏమీ లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు. అంటే మనం ఉండేదాన్ని బట్టి, మనం కోరుకుండేదాన్ని బట్టి మనము అది. కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా మనం ఎంత కెపాసిటీ మనం పెట్టగలము, మన స్తోమత ఎంత, మనం నెగ్గగలమా అంటే సపోజ్ మార్కెట్ ఏదైనా లాస్ ఉన్నా కూడా మనం తట్టుకోగలమా, ఇంత లాస్ తట్టుకోగలను. క్యాపిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 లక్షల క్యాపిటల్ ఉంది, ఒక 2 లక్షలు 3 లక్షలు మైనస్ ఉంది, ఓకే నేను తట్టుకోగలను, మళ్ళీ మార్కెట్ రికవరీ అవుతుంది అని అవన్నీ మైండ్ సెట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇక్కడ మీరు ఎలిజిబుల్, అది తెలుసుకోండి. అది తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి గోడ్రేజ్ ఇండస్ట్రీస్. చూడండి, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు నేను ఎప్పుడు 2 టైమ్స్ చెప్తాను. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటాను, లేకపోతే బై అబోవ్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి బై అబోవ్ కాదు, కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనాలి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 517 రూపాయలు ఉంది. చూడండి, 517 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 598 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 680 రూపాయలు సెకండ్ టార్గెట్, 812 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 439 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి మనకి 2003 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఒక 18,000, దాదాపు 18,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, గోడ్రేజ్ ఇండస్ట్రీస్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం చెన్నైలో ఆగస్ట్ 26th and 27th 2 days వర్క్షాప్ జరుగుతున్నాము. సో అంటే స్టాక్ మార్కెట్లో రియల్గా నేను ఒక ప్యాషన్ కలిగిన అంటే ఎలా చెప్పాలంటే ఏదో ఊరికి అలా టచ్ చేసి అలాంటి వాళ్ళంతా రాబాకండి దయచేసి. క్లియర్గా చెప్తాను, రియల్గా నేను నేర్చుకోవాలి ఇంట్రెస్ట్గా. స్టాక్ మార్కెట్లో ఒక రూట్, ఒక దారి, అంటే లైఫ్ లాంగ్ యాన్ చేసే ఒక మార్గాన్ని మనం చూపిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. చూడండి, అంటే ఒక బాటంలో ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో
ఒక 20 రోజుల్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాము. సో వెరీ బ్యూటిఫుల్ F&O ఒకటి, అది ఇంట్రాడే. కాబట్టి 2 సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇది ముందుగానే మీరు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి. ఈ స్టాక్ గురించి కూడా నన్ను చాలామంది మన టీం చెప్పారు, మెసేజ్లో అడిగారు సార్ అని. MRPL చూడండి, MRPL ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 77 రూపాయలు ఉంది, బై చేసుకోండి. చూడండి 77 రూపాయలు ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 91 రూపాయి 10 పైసలు. చూడండి 91 రూపాయి 10 పైసలు. తర్వాత 108 రూపాయలు సెకండ్ టార్గెట్, 98 రూపాయలు 10 పైసలు వచ్చి ఫస్ట్ టార్గెట్. తర్వాత 108 రూపాయలు సెకండ్ టార్గెట్, 134 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 57 రూపాయలు 90 పైసలు అండి స్టాప్ లాస్. MRPL ఇది కూడా వచ్చి మనకి ఒక 23 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 13,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనది కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇన్ని ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి నగరిక్ ఎక్స్పోర్ట్. చూడండి నగరిక్ ఎక్స్పోర్ట్ ఇది వచ్చి NSE కోడ్ వచ్చి NAGREEK అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇది ఒక స్మాల్ క్యాప్ అండి, చిన్న మార్కెట్ క్యాపిటలైజేషను. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టాక్లు ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు, చాలా తక్కువ మొత్తంలో పెట్టండి. బట్ ఇది ఎక్కువ NSEలో దగ్గర దాదాపు 15 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతున్న వల్ల దీన్ని ఇస్తున్నాను. అది చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 48 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనొద్దు, ఇది ఎక్కడ కొనాలి అని గుర్తుపెట్టుకోండి. తక్కువ దొరుకుతుంది, కొనొద్దు. 69 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. 69 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 106 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 144 రూపాయలు 50 పైసలు సెకండ్ టార్గెట్, 205 రూపాయలు 80 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 31 రూపాయలు స్టాప్ లాస్. అది 2007 నుంచి ఇది NSEలో ట్రేడ్ అవుతుంది. 60 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. ఇది చాలా లిమిట్గా పెట్టుకోండి, ఏదో ఒక 100 షేర్లు 200 షేర్లు అలా కొనుక్కోండి. అది మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.